హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్పాంజ్ కేక్ చేస్తున్నాను. దీనికోసం ఈ కప్పుతోని 1 కప్ గోధుమ పిండి అండ్ హాఫ్ కప్ మైదా పిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ కప్పుతో హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి. దీంట్లో కొంచెం పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో పెరుగుకు బదులు ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేను పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఈ పిండిలో మనము గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఈ చిన్న బౌల్లో ఆయిల్ రాసుకొని ఉంచుకోవాలి. దీంట్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము స్టవ్ పైన ఈ స్టాండ్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ మిశ్రమాన్ని ఉంచుకోవాలి. అంతే, స్పాంజ్ కేక్ రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, మా స్పాంజ్ కేక్ చాలా పఫీగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. ఇంత కష్టపడ్డాం కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్పాంజ్ కేక్ చేస్తున్నాను. దీనికోసం ఈ కప్పుతోని 1 కప్ గోధుమ పిండి అండ్ హాఫ్ కప్ మైదా పిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ కప్పుతో హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి. దీంట్లో కొంచెం పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో పెరుగుకు బదులు ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేను పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఈ పిండిలో మనము గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఈ చిన్న బౌల్లో ఆయిల్ రాసుకొని ఉంచుకోవాలి. దీంట్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము స్టవ్ పైన ఈ స్టాండ్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ మిశ్రమాన్ని ఉంచుకోవాలి. అంతే, స్పాంజ్ కేక్ రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.